న్యూస్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అభం శుభం తెలియని పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన కామందుల విషయంలో ఇదే జరిగింది. మొన్న దాచేపల్లి సుబ్బయ్య, నిన్న కడప రహమతుల్లా, తుని నారాయణ, నేడు మదనపల్లికి చెందిన కులవర్తన్. కామంతో కళ్ళు మూసుకుపోయి పసి మొగ్గలను చిదిమేసిన నరరూప రాక్షసులను పాపం వెంటాడి తప్పు చేశామన్న పశ్చాత్తాపం, దొరికిపోతామన్న భయం వెరసి పాపాత్ములు తమ ప్రాణం తామే తీసుకున్నారు. మదనపల్లి పట్టణం నీరుగట్టిపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కులవర్ధన్ కథ విషాదాంతమైంది. నిందితుడు కులవర్ధన్ చెరువులో శవమై తేలాడు. చిన్నారిని చంపి పరారైన కామందుడి కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలింపు చేపట్టారు. అయితే కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలోని కనసానపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కులవర్ధన్ మాత్రమే కాదు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంతులు చివరకు ప్రాణాలు తీసుకున్న ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. 2015 జూన్లో ఏలూరు శివారు మాదేపల్లి గ్రామంలో 7 ఏళ్ల పాప అత్యాచారం చేసిన గనిగంటి సురేష్ రైలు పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. సుబ్బయ్య అనే కామాంతుడు చిన్నారిపై అత్యాచారం చేసి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. సుబ్బయ్య జాడ చెప్పిన వారికి ప్రభుత్వం పారితోషికం సైతం ప్రకటించింది. దీంతో సుబ్బయ్య బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. గురజాల మండలం దైదా తేలికుంట మధ్య చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పశ్చాత్తాపం, కన్న తల్లిదండ్రులే అసహ్యించుకుంటారన్న భయం 3 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన దూదేకల రహమతుల్లాను నిలువునా ముంచేసింది. కడప జిల్లా మైలవరం మండలం కంబాలపల్లికి చెందిన రహమతుల్లా గతేడాది జూన్లో పేరెంట్స్తో కలిసి పెళ్లికి వచ్చిన ఓ 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశాడు. 3 ఏళ్ల పసిపాపకు అరటి ఆశ చూపి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పారిపోయాడు. ఈ ఘటనపై ప్రజాగ్రహం పెళ్లుబిగింది. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టగా మైలవరం జలాశయంలో రహమతుల్లా మృతదేహం తేలింది. కాకినాడ జిల్లా తుని మండలం కొండవారిపేటకు చెందిన తాటిక నారాయణరావు కూడా ఇదే గతి పట్టింది. గతేడాది అక్టోబర్లో గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో పోలీస్ ఎస్కార్ట్తో తుని బయలుదేరగా నారాయణరావు బహిర్భూమికి వెళ్లారనడంతో కోమటి చెరువు వద్ద వాహనం ఆపారు. జోరు వాన కురుస్తుండటంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. కాసేపటికి చెరువు వద్ద పెద్ద శబ్దం వినిపించడం నారాయణరావు కనిపించలేదు. పోలీసులు అర్ధరాత్రి వరకు వెతికినా జాడ దొరకలేదు. చివరకు మరుసటి రోజు ఉదయం కోమటి చెరువులో శవమై తేలాడు. సెప్టెంబర్లో హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో పల్లకొండ రాజు అనే కామంతుడు 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ఉంచి పరారయ్యాడు. అదే ఏడాది సెప్టెంబర్ 16న చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ కర్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై శవమై దొరికాడు. ఫర్దర్ అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. Ranava Greenwich.
where the dream of luxury and nature truly comes home.